కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ కన్ను ముయ్యాలి, లోపలి కన్ను తెరవాలి. లోపల ఒక కన్ను తెరవడం అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. తెరుచుకుని ఈ కనపడుతున్న వాటన్నింటి వెనకాతల ఉన్నవాడెవరు, లేదా ఇన్నిగా ఉన్నవాడెవరు, ఎవడు వీటిని సృష్టించి పెంచి పెద్ద చేసి మళ్ళీ లయం చేసి మళ్ళీ కలిపి ఈ చేస్తున్నటువంటి దాన్ని చూడడానికి లోపల కన్ను తెరిపించగలిగి పై కన్నుని మూసేటట్టు చేసి, అంటే వైరాగ్యమును కల్పించి లోకన్ను తెరిపించగలిగినటువంటి ధర్మబోధ చేయగలిగినటువంటి ప్రజ్ఞతో నిండినటువంటి గ్రంథమేదో దానికి మహాభారతం అని పేరు. ఇప్పుడు ఈ లోకన్ను తెరవడం అంటే ఏమిటో తెలుసా అండి? మీకు చెట్టు నీడని ఇవ్వడం. చెట్టు నీడని ఎందుకు ఇవ్వాలి అంటే బాటసారి కనుక. మీరు చూడండి, నేను ఈ మాట ఎందుకన్నానంటే, బాగా డస్సిపోయాడు అనుకోండి పాంధుడు అంటారు. పాంధుడు బాటసారి. పాంధుడు అంటే దాహంతో ఉన్నవాడు, బాటసారి అంటే గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన కన్నులు ఎప్పుడు మూస్తాడో తెలుసా అండి? వెడుతున్నంతసేపు ముయ్యుడు. మంచి చెట్టు నీడ దొరికిందనుకోండి, అమ్మయ్యా అని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని అబ్బా అంటాడు, ఇలా సేద తీరుతాడు. ఇప్పుడు ఈ సేద తీరడానికి మహాభారతం గురించి పెద్దలు చెప్తూ ఒక మాట చెప్తారు. 2 చెట్లు ఉన్నాయి లోకంలో. ఈ 2 చెట్లు ఆశ్రయించేటప్పుడు మీరు ఒక చెట్టు కింద కూర్చోబోయి ఇంకో చెట్టు కింద కూర్చున్నారనుకోండి, మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. ఎంత హీనోపాధిలోకి వెళ్ళిపోవాలో అంత హీనోపాధిలోకి వెళ్ళిపోతారు కూర్చోకూడని చెట్టు కింద కూర్చుంటే. ఏ చెట్టు కింద కూర్చోవాలో ఆ చెట్టు కింద కూర్చున్నారనుకోండి, మీరు పొందవలసిన ప్రయోజనాన్ని పొందేస్తారు. అదేమిటంటే అలా కూడా ఉంటుందా చెట్టు వల్ల? ఖచ్చితంగా ఉంటుందండి. ఒక్కొక్క చెట్టు కాయి ఆకలేస్తోంది కదా అని తినేశారనుకోండి, పిచ్చి వచ్చే లక్షణాలు ఉంటాయి. ఏది పడితే అది, ఏ కాయ పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. దాన్ని తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక కాలం ఉంటుంది, ఒక దేశం ఉంటుంది. ఏవా 2 చెట్లు అని అడిగారు. ఆ 2 చెట్లు ఏవో నీకు చెప్పగలిగినటువంటి ఇతిహాసము లోకములో మహాభారతం ఒక్కటే. ఆ 2 చెట్లు ఏవి అన్నది మీరు పట్టుకున్నారనుకోండి, మీరు మహాభారతం విన్నన్నాళ్ళు ఆ కోణంలోనే వినండి. వింటున్నంతసేపు అదే, ఆ కోణంలో వినండి. అలా కాకుండా కేవలం ఏదో కథాగమనం కింద మీరు వింటూ వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు వినడం వలన పొందవలసినటువంటి ప్రయోజనాన్ని మీరు సాధించుకోలేరు. అది వినాలి అంటే మహాభారతం వినడానికి ముందు మీకు ఈ ఉపకరణం దొరకాలి. చలిలో బయటికి వెళ్ళేటప్పుడు ఎలా మీరు స్వెక్టర్ వేసుకుంటారో, బయటికి వచ్చేటప్పుడు ఒక బట్ట కట్టుకుని ఎలా వస్తామో, అలా మహాభారతం వినడం మొదలు పెట్టిన వాడు మొట్టమొదట ఈ 2 చెట్లు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏ పాత్ర వైపు పడితే ఆ పాత్ర వైపుకి ఆకర్షింపబడకూడదు. అంటే అందులో వచ్చే వ్యక్తుల వైపుకి ఆకర్షింపబడకూడదు. మీరు ఏ చెట్టు కింద నిలబడాలో మీకు తెలియాలి. ఏది మొదటి చెట్టు అంటే దుర్యోధన. ఆయన ఎటువంటి వాడు? మహామన్యురూప, విపరీతమైనటువంటి క్రోధస్వరూపుడు. మహాద్రుమ, ఆ చెట్టు యొక్క మూలం, ఆ చెట్టు యొక్క కాండం ఆయనే. దుర్యోధన మన్యుమయో మహాద్రుమ. దుర్యోధనుడనేటటువంటి కాండం మొదలుతో కూడిన ఒక పెద్ద చెట్టు ఒకటి పైకి లేచింది. ఇప్పుడు ఈ చెట్టుకి స్కంధ కర్ణ శకునిస్తస్య శాఖాః, దానికి కొమ్మలుగా వచ్చినటువంటి వాడు కర్ణుడు, దానికి చిలవలై పలవలైనటువంటి వాడు శకుని. దానికి దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. దుశ్శాసనుడు దానికి వచ్చినటువంటి పుష్పాలు ఫలాలు. ఎందుకని అంటే అసలు ఫలమంతా ఆయన దగ్గరే బయలుదేరింది. ఏనాడు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తీసుకొచ్చి ఆవిడ వస్త్రాపహరణం చేశాడో ఆనాడు ప్రతిజ్ఞ చేశాడు భీముడు, నీ తొడలు విరగ్గొట్టి చంపేస్తానన్నాడు. అక్కడ పడింది. ఫలితం ఎక్కడొచ్చిందంటే దుశ్శాసనుడి వల్ల వచ్చింది. కాబట్టి దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. మూలం రాజా ధృతరాష్ట్రో మనీషి. చెట్టు పైకి కనపడుతుంది, మూలం పైకి కనపడదు, విత్తనం. అసలు ఈ ఆటలాడే వాళ్ళందరికీ వెనకాతల ఉండి కళ్ళు మూసుకుని, అంటే పైకి కనపడకుండా పుత్రవ్యామోహంతో ఇంత దారుణం జరగడానికి కారకుడు ఎవరు మూలం? ధృతరాష్ట్రుడు. ఇదో చెట్టు ఉంది, మీరు వెడుతుంటే ఇది కూడా కనపడుతుంది లోకంలో.
లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ వృధా అయిపోవడం అనేది ఎందుకు వస్తుందండి? ఇది మీకు ఇచ్చిన రోజునే మీరు ధరించారు కాదు కదా. ధరించడం మీ చేతిలో ఉందంటే మీరు ఏవో చేయకూడని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చెట్టు కిందకి వెళ్ళకూడదు. ఏమిటా చెట్టు? వెళ్ళకూడని చెట్టు నేను ముందు చెప్పాను మీకు. దుర్యోధన మన్యుమయో మహాద్రుమ. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. దుర్యోధనుడనేటటువంటి కాండంతో, కర్ణుడు శకుని అనేటటువంటి కొమ్మలు రెమ్మలతో, దుశ్శాసనుడనేటటువంటి ఆకులు పళ్లతో, ధృతరాష్ట్రుడనేటటువంటి మూలంతో ఉన్నటువంటి చెట్టు ఒకటి. రెండో చెట్టు ఒకటి ఉంది. అదేమిటది? యుధిష్ఠరో ధర్మమయో మహాద్రుమ. యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు. ధర్మరాజు గారు అనబడేటటువంటి మాను కలిగినటువంటి పెద్ద చెట్టు. ఇప్పుడు దీనికి అర్జునో స్కంధ భీమసేనోస్య శాఖాః. దానికి కొమ్మలు బెరడుగా ఉన్నటువంటి వాడు అర్జునుడు, దాని శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వాడు భీమసేనుడు. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే. మాద్రీసుతౌ అంటే మాద్రి కుమారులైనటువంటి నకుల సహదేవులు. వాళ్ళిద్దరూ దానికి పళ్ళు, పువ్వులు, ఆకులుగా ఉన్నారు. కాబట్టి పుష్పఫలే సమృద్ధే. ఆ మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు ఆ చెట్టు యొక్క ఆకులు, పళ్ళు కింద ఉన్నారు. దానికి మూలం ఎవరు? మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. దానికి మూలం కృష్ణ పరమాత్మ. దానికి మూలం బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మము, కంటికి కనపడినటువంటి పరాత్పరుడు. బ్రాహ్మణాశ్చ. బ్రాహ్మణాశ్చ అంటే వేదాన్ని నమ్మి, వేదమంత్రములను నమ్మి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నటువంటి కర్మ ఉన్నవారు, అటువంటి కర్మ వలన, అటువంటి భక్తి వలన పండిన జ్ఞానమును పొందినవారు. ఇటువంటి వాళ్ళు బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. కృష్ణుడు, పరబ్రహ్మము, బ్రాహ్మణులు, వీళ్ళు మూలముగా కలిగినటువంటిది ఈ చెట్టు. ఇప్పుడు నువ్వు ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే ఇహ జన్మ లేదు, నీవు కృష్ణుణ్ణి చేరిపోతావు. నువ్వు కానీ దుర్యోధనుడన్న చెట్టు కిందకు వచ్చి కూర్చుంటే మనుష్య జన్మ పాడైపోతుంది. రెండూ చెట్లే. ఒక్కొక్క చెట్టు విషపు గాలులు వీస్తుంది. ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నందుకు మరణిస్తారు.